ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా అంటే 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డి హత్య జరిగిన 5 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై వివేకానందరెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సిబిఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా వివేకానందరెడ్డి జీవితానికి సంబంధించిన ఓ సినిమా కూడా తెరకెక్కింది. అసలు ఆయనపై ఒక సినిమా తీస్తున్నారనే విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎటువంటి హడావిడి లేకుండా వివేకానందరెడ్డి బయోపిక్ బయటకు వచ్చి సినీ జనాలను ఆశ్చర్యపరిచింది. వివేకం పేరిట తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వివేకానందరెడ్డిని ఎవరు చంపారు అన్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. అటు పేర్లు సైతం నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ట్రైలర్ ఆకట్టుకునే రీతిలో ఉంది. అయితే ఈ సినిమాను చూడటానికి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. వివేకం సినిమాను థియేటర్లకు కాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. వివేక బయోపిక్ అనే వెబ్సైట్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నిడివిగల వీడియోని పెట్టడం జరిగింది. కేవలం 100 రూపాయలు చెల్లించి పెయిడ్ స్క్రీన్ ద్వారా సినిమాను చూసే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా యాత్ర 2, వ్యూహం, శపథం వంటి సినిమాలు రాగా వ్యతిరేకంగా రాజధాని ఫైల్స్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా వివేకానందరెడ్డి బయోపిక్ సైతం జగన్ పార్టీని టార్గెట్ చేసుకునే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీకి వివేకానందరెడ్డి బయోపిక్ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.